హరిత హోటల్కు రా, మా ఎమ్మెల్సీ రాఘోపాల్ రెడ్డి గారు వస్తారు, మేము వస్తాం, పిఎస్సీ అభ్యర్థులు అందరూ వస్తారు, చర్చ బహిరంగ చర్చకు సవాల్ విసురుతున్నా రావు 10 మందిని తీసుకొని తాడేపల్లి కొంపలో కూర్చొని. ఎందుకంటే సొంత కుటుంబంలో మనుషులనే చంపుకునేటువంటి చరిత్ర కలిగిన నేపథ్యం జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఆడవాడిని కొట్టలే ఇప్పుడు ఎమ్మెల్సీ గారు కూడా తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాను. ఏది విషయం చర్లపల్లిలో ఆయన అధికారంలో వస్తే నేను దీని మీద మళ్ళీ ఏదో ఎంక్వైరీ చేస్తాను అని చెప్పి ప్రగల్భాలు పొందుతాడు. ఆనందంగా సంతోషంగా గడుపుకోవాల్సిన సమయంలో ఇలాంటి ఒక ఆందోళనకరమైన పరిస్థితిలో మానసిక సంఘర్షణ జరుగుతున్న పరిస్థితుల్లో సమావేశంలో పాల్గొనాల్సి రావడం చాలా దురదృష్టకరమైన సంఘటన, చాలా బాధాకరమైన సంఘటన. అంటే భారతదేశంలో ఎక్కడా కూడా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇలాంటి దుస్థితి ఎక్కడ కూడా రాదు. బ్రహ్మాండంగా సవ్యంగా 100% జరిగిన రిక్రూట్మెంట్ లో ఉద్యోగంలో చేరి దాదాపు 8-9 జీతం తీసుకొని ఒక అకాడమిక్ ఇయర్ పూర్తి చేస్తున్న పరిస్థితుల్లో ఇప్పుడు ఒక రాజకీయ పార్టీ ముందుకు వచ్చి మేము దీంట్లో అవరోధంగా జరిగినాయి, మేము అధికారంలో వస్తే ఇప్పుడు పట్టిన 16,000 మంది ఉపాధ్యాయులు అందరినీ కూడా తొలగించడం జరుగుతుంది. ఎవరైతే అనర్హులుగా ఇప్పుడు ఇంటి దగ్గర ఉన్నారో, పరీక్ష ఫెయిల్ అయ్యారో వాళ్ళందరికీ నేను ఉద్యోగాలు ఇస్తానని చెప్తున్న ఒక మానసిక రోగం ఉన్న రాజకీయ నాయకులు మనం చూస్తా ఉన్నాం. అనేక ప్రాంతాల్లో అవరోధం జరిగిన గతంలో మన జిల్లాలో కూడా 2006వ సంవత్సరంలో డిఎస్సి జరిగింది. స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో డిఎస్సి జరిగింది. డిఎస్సి జరిగితే ఇక్కడ నుంచి పరీక్ష పేపర్లు ఉంది ఓఎంఆర్సీలో హైదరాబాద్ తీసుకోపోయేటప్పుడు ఇప్పటి ముఖ్యమంత్రి అప్పుడు ముఖ్యమంత్రి సమీప బంధువులు రక్త బంధువులు ఓఎంఆర్ జవాబు పత్రాలను కర్నూలులో అడ్డుకొని తీసుకొని బెదిరించి వాళ్ళని లొంగ తీసుకొని వారికి కావాల్సిన అభ్యర్థులందరికీ ప్రయారిటీ బేస్లో ఉద్యోగాలు వచ్చే విధంగా మార్పులు వేసుకొని రిజల్ట్ అనౌన్స్ చేసిన సంఘటన కూడా మన జిల్లాలో చూశాం. ఎలాంటి సంఘటనలు 2025వ సంవత్సరం మొదటి డిఎస్సిలో ఎవరైనా చూసినారా? పలానా రాజకీయ నాయకుల దగ్గరకో, పలానా మంత్రి దగ్గరకో, పలానా ఎమ్మెల్యే దగ్గర, పలానా ఎమ్మెల్సీ దగ్గర పోతే ఉద్యోగం ఇప్పిస్తారని చెప్పి ఒక చిన్న చర్చ ఎక్కడైనా జరిగిందా? అది లేదు. ఆఖరు మీరందరూ కూడా ఉద్యోగం ఇచ్చిన తర్వాత కౌన్సిలింగ్ ప్రక్రియ జరిగింది. ఏ రాజకీయ నాయకుల దగ్గరికైనా, ఏ ఒక్కరికైనా ₹1 డబ్బిచ్చినా, ఎవరైనా పైరవీ చేసినా సరే మీకు పాఠశాలకు కేటాయించాలని అందరూ కూడా సైన్యంగా అడుగుతా ఉన్నా. ₹1 డబ్బు లేకుండా ఉద్యోగం వచ్చింది, ₹1 డబ్బు ఖర్చు పెట్టకుండా, పైరవీ లేకుండా, ఎవరి రెకమెండేషన్ లేకుండా మీకు కావాల్సిన మేరకు, మీ ల్యాండ్ మేరకు మీకు పాఠశాలను కేటాయించబడింది. ఎక్కడ ఉంది రాజకీయం? ఇంత పారదర్శకంగా ఇంత జరిగితే ఈరోజు ఉపాధ్యాయులపైన యుద్ధం ప్రకటించారు. చాలా అన్యాయం అని చెప్పి చెప్తా ఉన్నా. ఎంతో పారదర్శకంగా గౌరవ ముఖ్యమంత్రి గారు పదవీ ప్రమాణం చేసి పదవీ సచివాలయంలో బాధ్యతలు తీసుకున్న మొట్టమొదటి రోజే మా అందరి సమక్షంలో ఆయన డిఎస్సీ పైన సంతకం చేయడం జరిగింది. సంతకం చేసే పరిస్థితుల్లో టెట్ నిర్వహిస్తామని నోటిఫికేషన్ ఇస్తే కొంతమంది మన నిరుద్యోగులు మాకు సమయం తక్కువగా ఉంది, 45 రోజులు 90 రోజులు కావాలనేటప్పుడు కొంత సమయం పెట్టాల్సి వచ్చింది. మళ్ళీ దాని తర్వాత ఎస్సీ వర్గీకరణ ముందుకు వచ్చినప్పుడు ఇప్పుడు మనం ఇమ్మీడియట్ గా పూర్తి చేస్తే ఎస్సీ వర్గీకరణ వల్ల ఎస్సీ వర్గీకరణ చేయకపోతే కొన్ని కులాలకు అన్యాయం జరుగుతుందని భావించి కొంత సమయం తీసుకుని ఎస్సీ వర్గీకరణను పూర్తి చేసిన తర్వాత ఈ డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి 148 రోజుల్లో 16,347 ఉద్యోగాలను భర్తీ చేయడం జరిగింది. ఇంకా మాట్లాడతారు, పేపర్లు జరిగినాయి, గుంపులు రాసుకున్నారు, ఒకరిపై ఒకరు గుర్తుంటారని. అంటే మాట్లాడే వాడికి కనీసం మనం ఒక ఆరోపణ చేసినప్పుడు ఎవరైనా ఒక 10 నిమిషాలు ఎక్సర్సైజ్ చేయాలి.
ఒక ఇద్దరు డిఎస్సి పిల్లలతో ఫోన్ చేసి అయ్యా మీకు ఎంత పరీక్ష జరిగింది, కంప్యూటర్ బేస్డ్ పరీక్ష లేకపోతే పేపర్లు రాసినారా, అట్టలు తీసుకోపోయి రాసినారా, ఒకరికొకరు కూర్చొని రాసినారా, ఏమని అనుకోకుండా ఒకరికొకరు చూసుకొని రాసినారు, ఒకరికొకరు చూసుకున్నారు, ఒక రూమ్ లో 100 మందిని కూర్చోబెట్టి రాస్తున్నారు, ఒకరి మీద ఒకరు కూర్చొని పరీక్ష రాస్తున్నారు అని లేకపోని అబోధ కల్పన చేసి మీ ఆత్మస్థైర్యాన్ని ఎన్నో సంవత్సరాల పాటు కష్టపడి చదివి తినక ఇంటి దగ్గర కుటుంబ పెద్దలు కూలీ నాలి చేసో వ్యవసాయం చేసో ఇబ్బందులు పడి మనకు డబ్బులు పంపిస్తే చదువుకొని ఈ పరీక్ష పాస్ అయితే ఏదో కాపీ కొట్టి పాస్ అయినారు, డబ్బులు ఇచ్చి పాస్ అయినారని చెప్పి ఒక మన ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా సమాజంలో చులకనభావం వచ్చే విధంగా మాట్లాడడం ఎంతమంది చదివి మాట్లాడుతున్నాను. ఎవరో కాపీ కొట్టి డబ్బులు ఇచ్చేసో స్కూల్లో చెప్తే స్కూల్లో పిల్లలు కానీ మన గౌరవం ఇవ్వరు. ఆ అమ్మాయికి ఏమంటారు చదువు కాపీ కొట్టి మాకేం చెప్తారు ఓనామరు, ఆమెకే ఓనామరు, నాకేం చెప్తారు ఓనామరు అని చెప్పి మన దగ్గర చదువుకునే పిల్లలు గౌరవించరు. మన గ్రామంలో ఆమె డబ్బులు ఉన్నాయి, ఉద్యోగం తెలుసు, చదువులు ఏం రాదు అని చెప్పి మనం చులకనగా ఈ సమాజం భావిస్తుంది, పరిగణిస్తుంది. అంటే మానసికంగా మన పైన దెబ్బ కొట్టడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి బ్యాచ్ అదేవిధంగా కాపీ కొట్టారంటారు. ఎక్కడ చూపించంటే కొట్టారని మాకు ఎవరో చెప్పారని చెప్తారు, ఇందరిని తీసుకొస్తారు కాపీ కొట్టామని చెప్తారు. ఇంకా ఎంత దారుణం అంటే రిజర్వేషన్లు సక్రమంగా పాటించలేదని చెప్తారు. ఎక్కడ రిజర్వేషన్లు పాటించలేదని చెప్పమంటే దానికి ఎవరు కూడా సమాధానం చెప్పడం జరిగింది. స్పష్టంగా డిఎస్సి ఇచ్చేటప్పుడు, డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు హారిజాంటల్ రిజర్వేషన్ పద్ధతిలో నోటిఫికేషన్ రిక్రూట్మెంట్ జరుగుతుంది అది స్పష్టంగా అందరికీ కూడా నిరుద్యోగ ఉపాధ్యాయులందరూ కూడా చెప్పిన తర్వాత ఇవ్వడం జరిగింది. ఆ ఇచ్చిన నోటిఫికేషన్ లో కూడా హారిజాంటల్ రిజర్వేషన్ లో మహిళలకు 33.33%, డిజేబుల్డ్ పర్సన్స్ కు 4%, ఎక్స్ సర్వీస్ కు 2%, మెరిటోరియల్ స్పోర్ట్స్ పర్సన్ కు 3%. గతంలో 2% స్పోర్ట్స్ కోటాలో 3% పెంచడం జరిగింది. మిగతా జనరల్ గా ఉండే రిజర్వేషన్లలో కూడా ఓసీ ఈడబ్ల్యూఎస్ 10%, ఎస్టీ 6%, ఎస్టీ గ్రూప్ 1 1%, ఎస్టీ గ్రూప్ 6.6%, ఎస్టీ గ్రూప్ 3 7.7%, బీసీ 7%, బీసీబీ 10%, బీసీసీ 1%, బీసీడీ 7%, బీసీఈ 4%. అంటే ఇంత పకడ్బందీగా 100% శాస్త్రీయబద్ధంగా ఇవన్నీ కూడా జరగడం జరిగింది. ఇవన్నీ కూడా పట్టించుకోకుండా రకరకాలుగా మాట్లాడడం జరుగుతుంది. అంటే పరీక్షలో పాస్ కాని వాళ్ళు ఉద్యోగం రావడం బాగా ఉండొచ్చు. సరే ఒక 1 మార్కుతో 1 మార్కుతో ఏమో పుణ్యం నాకు వచ్చింది బాగుండేమో ఒక బాధ తాపత్రయం ఆందోళన ఉంటుంది. అట్లా కాకుండా ఏ మాత్రం కూడా అర్హతైన వాళ్ళని కూడా ముందర తీసుకొని వచ్చేసి ఈరోజు మాట్లాడుతున్నారు. మీరందరూ కూడా స్పష్టంగా తెలుసు, ఇంటర్మీడియట్ లో 45% మార్కులు ఉంటేనే డిఎస్సి పరీక్షకు అప్లోడ్ చేసి మీరందరికీ తెలుసు కదా. దాన్ని పక్కన పెట్టి కొంతమంది అభ్యర్థులు ట్యాంపర్ చేయడం జరిగింది. మాకు 45% మార్కులు వచ్చినాయి, మాకు 45% మార్కులు వచ్చినందున మా పరీక్షని సరే సర్టిఫికేట్ ఉంటుంది కాబట్టి కంప్యూటర్ మీకు పరీక్షకు అనుమతించినారు. పరీక్ష కూడా వాళ్ళకు మంచి మార్కులు కూడా రావడం జరిగింది. వచ్చిన తర్వాత వాళ్ళను సర్టిఫికేట్ వెరిఫికేషన్కు రమ్మని చెప్పడం జరిగింది. ఎవరిని అట్లా ఒక మేకర్ ఆంజనేయులు అని చెప్పేసి ఎస్టీ కేటగిరీలో ఆయన రమ్మని చెప్తే ఆయన ఇంటర్మీడియట్ వచ్చిన మార్కులండి 43.5 మార్కులు. సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వచ్చిన తర్వాత అయ్యా 45% మార్కులు నీకు రావాలి కదా ఇంటర్మీడియట్ లో, నీకు 43.5 మార్కులు మాత్రమే వచ్చినాయి, నువ్వు అన్నట్టు నువ్వు దీనికి చెల్లమని చెప్పి చెప్పడం జరిగింది. ఆయన మన గ్రీవెన్స్ కమిటీ పోయినా కూడా వాళ్ళందరికీ కూడా స్పష్టంగా అంతకుముందు 2011 తర్వాత వచ్చిన జీవోలన్నింటినీ కూడా ఆయన దృష్టికి తీసుకోమని చెప్పిన తర్వాత ఆయన కన్విన్స్ అయినారు. ఇట్లా కేసులన్నీ ఇంకొక కేసు చెప్తాను మీకు. ఇంకొక ఆయన లక్ష్మీ ప్రసాద్ అని చెప్పి ఆమె కూడా ఇంటర్మీడియట్ లో 42.6 మార్కులు ఉంటాయి. ఈమె కూడా ఏం చేసింది, కంప్యూటర్ లో అప్లికేషన్ ఫిల్అప్ చేసేటప్పుడు నాకు 40% ఇంటర్మీడియట్ మార్కులు అని చెప్పి అప్లికేషన్ తీసుకుంటే పరీక్ష ర్యాంక్ వస్తుంది. నిజంగా 45% ఇంటర్మీడియట్ లో మార్కులు ఉంటే ఈమె ఎన్టీటీ టీచర్గా 100% టీచర్ ఉద్యోగం వస్తుంది. ఈ పక్కన పెట్టేసి రికార్డులో తప్పుగా చూపించేసి ఒరిజినల్ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ జరిగే సమయంలో
ఆయన చేసిన తప్పు బయటపడడంతో రిజెక్ట్ చేయడం జరిగింది. ఇది అన్యాయమమ్మా. ఈమె ఏం రాజు దీనిలో నా భర్త డైలీ లేబర్, నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు, మానవతాలు దొరుకుతుందో నాకు ఉద్యోగం ఇవ్వమని చెప్పి రాసింది. మానవతాలు దొరుకుతారు ఉంటారు ఎక్కడన్నా కూడా, దీనికంటే కింద ఉంటారు పై ఉంటారు. ఇది న్యాయబద్ధంగా నిలబడుతుంది ఎక్కడైనా చట్టం ఉందా? ఇట్లా కేసులు పెట్టుకునే జగన్మోహన్ రెడ్డి గారు పిచ్చినా నేను కారణం చెప్పలేము. ఈ లక్ష్మీ ప్రసన్న గారిని సర్టిఫికేట్ వెరిఫికేషన్ కడపకు రమ్మని చెప్పడం జరిగింది డిఓ. వచ్చిన తర్వాత నీవు ఇంటర్మీడియట్ లో మీరు పెట్టిన సర్టిఫికేట్ తప్పని తేలిన తర్వాత మిమ్మల్ని నీ ఉద్యోగం రాదమ్మా అని చెప్పడం జరిగింది. ఇదేమో అబద్ధమో అన్యాయమమ్మా. ఇంకొకటి శ్రీకాంత్ అని చెప్పి చెన్నూరు సచివాలయంలో పనిచేస్తాడు. సేమ్ అదే సమయంలో అబ్బాయి ఒంగోలులో ఒక బీఈడి కాలేజీలో ట్రైనింగ్ చేశాను, బీపీడీ ట్రైనింగ్. ఆ బీపీడీ సర్టిఫికేట్తో నిన్న పోతూ ఆ అబ్బాయికి రావాలి. కానీ ఆయన కింద ఉండేవాళ్ళు ట్విట్టర్ విన్నారు, అబ్బాయి పేరు శ్రీకాంత్ సార్, ఇతను సచివాలయంలో పర్మనెంట్ ఎంప్లాయీ, సచివాలయంలో ఉద్యోగం చేస్తున్నాడు, జీతం తీసుకుంటున్నాడు. అదే సమయంలో అక్కడ బీపీడీ ట్రైనింగ్ తీసుకొని ఇది ఎంత సాధ్యం? ఇక్కడ జీతం అన్న తీసుకోకూడదు, అక్కడ చదువుకోకుండా ఉండదా? ఆడ చదివి జీతం తీసుకోకూడదు కదా అని చెప్పినారు. వెరిఫై చేసినారు. ఈడ సంవత్సరం ప్రతిరోజు జీతం తీసుకున్నాడు, ఈడ జీతం తీసుకున్నాడు, ఆడ అటెండెన్స్ ఉంది. ఇది ఎంత సాధ్యం అవుతుంది? అయ్యా ఇట్లా ఉంది, ఇది మోసం కదా, ప్రభుత్వాన్ని మోసం చేయడం కదా అని చెప్తే నాకు అన్యాయం జరిగిందని మాట్లాడతారు. ఇది అన్యాయమా? చెప్పండి మీరు చెప్పండి. ప్రభుత్వంతో 5,000 రూపాయలు జీతం తీసుకుంటా ఉన్నా మీరు ఆ పరీక్ష రాయాలంటే సెలవు పెట్టుకోవాలి, ఇంకో కోర్సు చేయాలంటే పరీక్ష మీ అధికారులు అనుమతి తీసుకొని ఆ కోర్సు చేసేదానికి పోవాల్సి ఉంటుంది. లాస్ ఆఫ్ పేలో పోవాల్సి ఉంటుంది. 1 నెల 2 నెలలు జీతం ఇస్తారు, మరి మిగతా రోజులకు లాస్ ఆఫ్ పేలో పోవాల్సి ఉంటుంది. అట్లా కాకుండా 2 సార్లు ఇక్కడ చదువుతా అక్కడ ఉద్యోగం చేస్తా ప్రభుత్వాన్ని మోసం చేసి ఈ రోజు నాకు అన్యాయం జరిగింది, నా సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసిన నాకు రాలేదంటే ఎంత అన్యాయం. ఇంకొక అమ్మాయి అమరావతి భారత్ అని చెప్పి సేమ్ ప్రాబ్లం మీరు కానీ అమరావతి అనే ఆ అమ్మాయి బీసీ వెల్ఫేర్లో టీచర్గా పనిచేస్తుంది, భారత్ అనే అమ్మాయి సోషల్ వెల్ఫేర్ స్కూల్స్లో పనిచేస్తుంది. ఇక్కడ ఒక వైపు చదువుతూ అక్కడ ప్రైవేట్ మేనేజ్మెంట్ స్కూల్స్లో మేనేజ్ చేసి అక్కడ మనం సర్టిఫికేట్ తీసుకొని పరీక్ష రాస్తారు. ఇప్పుడు వీళ్ళ కింద ఉండే కంప్లైంట్ చేశారు సార్, ఇక్కడ ఉద్యోగం చేస్తారు, ఇక్కడ రోజు స్కూల్ చదువు చెప్పని పోతుంది, అదే సమయంలో అక్కడ స్కూల్లో అటెండెన్స్ ఉంది, జనరల్ న్యాయం అని చెప్పి విచారణ చేస్తే ఇక్కడ ఉంది సీఎం ఉంది. ఈ విధంగా ఈ ప్రభుత్వాన్ని మోసం చేయడం కదా అని చెప్పి మమ్మల్ని సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇచ్చినారు, మాకు ఎందుకు ఉద్యోగం మాట్లాడతారు. ఇచ్చినారు కరెక్టే, కాదని చెప్పలే. ఇచ్చిన తర్వాత మీరు చేసిన తప్పుదాలు అభ్యంతరాలు వచ్చిన తర్వాత ప్రభుత్వం నిజనిర్ధారణ చేసి మీకు ఉద్యోగం ఇచ్చేదానికి కష్టసాధ్యమో రాదని చెప్పి సారీ అని చెప్పి పంపించడం జరిగింది. ఇంకొక ఆయన విజయభాస్కర్ రెడ్డి అని చెప్పి ఒక ఆయన కంటే ముందు ఒక ఆయన సుభాష్ అని చెప్పి హీరింగ్ ఎయిడ్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్, ఆమెకు 52% నాకు అంగవైకల్యం ఉందని చెప్పేసి పిహెచ్డి కోటాలో ఉద్యోగం వస్తుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ పోయినప్పుడు ఈ విజయభాస్కర్ రెడ్డి అతను కంప్లైంట్ చేశాడు, ఆయన ఈమెకు అంగవైకల్యం లేదు, ఈమెను మరోసారి మెడికల్ బోర్డుకు మరోసారి రెఫర్ చేసి పంపించండి అని చెప్పి చెప్పినప్పుడు అంతకుముందున్న సర్టిఫికేట్ ఆమె గుంటూరు జీజీహెచ్లో మళ్ళీ వీళ్ళు సరే జీజీహెచ్ పంపకోకుండా కర్నూలు మెడికల్ హాస్పిటల్ పంపి మెడికల్ బోర్డు పరీక్ష చేస్తే 52% ఈమెకు అంగవైకల్యం అని చెప్పి సర్టిఫికేట్ ఇచ్చినందున మాకు ఉద్యోగం ఇవ్వడం జరిగింది. ఇతనేమంటాడు, ఆయనకు లేదు అంగవైకల్యం లేదు, నాకు ఆ ఊరోజు చెప్పారు. నీకు ఆ ఊరోజు ఈ ఊరోజు కాదు ఇక్కడ చట్టం. ఎవరైతే పత్రం ధృవీకరణ పత్రం ఇచ్చినారా లేదా అనేది ముఖ్యం, అంతే కదమ్మా. నువ్వు 10th క్లాస్ చదివినావా, కాపీ కొట్టి చదివినావా, లేకపోతే బాగా చదివినావా అని ఇక్కడ డిఈఓనో ముఖ్యమంత్రులు ఎవరు చూడరు. మీకు 10వ తరగతి సర్టిఫికేట్ ఉంటే లేదా ఇది తెలియండి. ఈ 10వ తరగతి సర్టిఫికేట్ ఫేక్ సర్టిఫికేటా ఇంకోటి అనేది ఒక నిజంగా ఫేక్ సర్టిఫికేట్ అయితే ఇచ్చినట్టు పోతాడు. ఈ రోజు కాకుండా 10 సంవత్సరాల తర్వాత అయినా కూడా అతను శిక్షార్హుడు అవుతాడు. అంటే ఇలాంటి కేసులన్నింటి కూడా పెట్టుకోవడం జరిగింది. నిన్న కూడా సాక్షి పేపర్లో విజయనగరానికి సంబంధించిన నాగలక్ష్మి అని చెప్పి ఒక అమ్మాయి పేరు పేరుగా పెట్టడం జరిగింది. ఆమె కేంద్ర ప్రభుత్వము పోస్టల్ డిపార్ట్మెంట్ ఉద్యోగాన్ని నిరాకరించింది, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిస్తుంది, తప్పదేమన్నా. 2012వ సంవత్సరంలో ఆమె నేషనల్ వెయిట్ లిఫ్టింగ్ దాంట్లో ఆ పోటీలలో కాంస్య పథకం వచ్చింది. ఆ రోజు ఈమె కంటే మెరుగైన ఆటగాళ్ళు దానికి ఉన్నారు కాబట్టి ఈమెకి కూడా ఆమె ఇచ్చినారు. 2015వ సంవత్సరంలో అదే నాగలక్ష్మి ఇంకా బ్రహ్మాండంగా
అంతర్జాతీయ వెయిట్ లిఫ్టింగ్ పోటీలో పథకం సాధించింది. దీనికంటే మంచి బెటర్ పొజిషన్లో మంచి పథకం వచ్చింది, మంచి సర్టిఫికేట్ వచ్చింది, ఆ కోటాలో ఉద్యోగం వచ్చిందని చెప్పి అది వదిలేసినారు. ఏం డేట్ ఆఫ్ బర్త్ తప్పన్నారు. ఎంత దారుణంగా మాట్లాడతారంటే ఇంకా ఆయన కేసు పెట్టారని చెప్పి చెప్పినారు. అంటే అక్కడి నుంచి నిశ్శబ్దం ప్లీజ్. ఆమె మీద నాగలక్ష్మి మీద ఏ ఎఫ్ఐఆర్ నమ్మలేదని చెప్పి సాక్షి పేపర్లో రాసినారు. నిజమేనేమని చెప్పి శాఖలో విజయనగరం ఎస్పీ గారికి లెటర్ రాసినారు. మీరేమన్నా ఎఫ్ఐఆర్ నమ్మాలంటే నో ఎఫ్ఐఆర్ వాజ్ రిజిస్టర్డ్ ఇన్ విజయనగరం డిస్ట్రిక్ట్ రిగార్డింగ్ సబ్మిషన్ ఫర్ ఫేక్ ఆర్ ట్యాంపర్డ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్. ఇంకోటి in case was registered, please provide the current status of the investigation and copy of the action taken report. No case was registered. Any specific findings related to our previous recruitment attempted to postal department, if available, within your department of no not available. ఈ మాకుండే పాస్పోర్ట్లో కానీ 10th క్లాస్ సర్టిఫికేట్లో కానీ అన్నీ కూడా ఆ డేట్ ఆఫ్ బర్త్ 25/1992 ఉంది. పాస్పోర్ట్లో 10th క్లాస్లో ఉంది. మొత్తం అన్ని దాంట్లో కూడా అదే సర్టిఫికేట్ ఉంటే సాక్షి వాళ్ళు అనుకోరు. లేదా 93లో పుట్టిందంటారు. 93లో పుట్టింది నువ్వే చెప్పేదానికి జగన్మోహన్ రెడ్డి గారు లేకుంటే అప్పటిరాము పేరు నాని గారు చెప్పాల్సింది వాళ్ళ అమ్మ నాన్న చెప్పాలా? లేకపోతే హాస్పిటల్ సర్టిఫికేట్ ఇస్తారు రికార్డు చెప్తుంది. అది లేకుండా డేట్ ఆఫ్ బర్త్ ట్రాన్స్ఫర్ చేసిందని చెప్పి మాట్లాడితే ఆ వ్యాపారం ఉండాలి. ఆ పేపర్లు చేసి అవి సమాజంలో గౌరవం ఫేక్ పేపర్ దీంట్లో ఆమె వచ్చిన 92 వాళ్ళు సాక్షి 93లో పుట్టిందంటారు. ఎవరైనా సరే తక్కువ చూపించుకుంటారు, ఎక్కువ చూపించుకుంటారమ్మా. ఒక సంవత్సరం ఎక్కువ చూపించుకుంటే చెప్తారేమో. నేను 92లో పుట్టినట్టు సాక్షి వాళ్ళు 93లో పుట్టారు. ఇది రికార్డు వెరిఫికేషన్ కదా. ఎస్పీ ఇచ్చినాడు, ఆ జిల్లా కలెక్టర్ 1992లో పుట్టిందని వాళ్ళు చెప్తున్నారు. ఇంత పకడ్బందీగా ఇంత కరెక్ట్ గా రికార్డు ఉంటే ట్యాంపర్ అయిపోయింది, డబ్బులు తీసుకున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. ఇంకా దారుణం ఏంటంటే స్పోర్ట్స్ కోటా గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు. మొత్తం 382 మంది స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. స్పోర్ట్స్ కోటాకు సంబంధించి స్పోర్ట్స్ సర్టిఫికెట్లు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈ రాష్ట్ర క్రీడా శాఖ మంత్రులు, లేకపోతే మన ఎమ్మెల్యేనో మన ఎంపీనో మన కలెక్టర్ ఎవరు. ప్రతి క్రీడకు సంబంధించి ఫెడరేషన్ ఉన్నాయి. జిల్లాకు సంబంధించిన జిల్లా ఫెడరేషన్ ఉన్నాయి, రాష్ట్రానికి సంబంధించిన రాష్ట్రాల్లో ఫెడరేషన్ ఉన్నాయి, జాతీయ స్థాయి అంతర్జాతీయ ఫెడరేషన్ ఉన్నాయి. ఇవన్నీ ప్రభుత్వ కంట్రోల్లో ఉండేవి కాదు, అన్ని ప్రైవేట్ వ్యక్తులే. ఇవన్నీ కూడా ఫెడరేషన్. ఈ ఊళ్ళో క్రికెట్ అసోసియేషన్ వైఎస్ఆర్సీపీ నాయకుడు భరతరెడ్డి, ఇంకోటి కబడ్డీలో బ్యాడ్మింటన్ సుమారు వాళ్ళు వైఎస్ఆర్సీపీ. ఈ ఆధ్వర్యంలో ఆటలు దొరుకుతాయి. విజేతలకు వాళ్ళు ఇస్తారు. ఇక్కడ కడప జిల్లాలో గెలిచిన రాష్ట్రానికి పంపిస్తారు. రాష్ట్రంలో మరొక టీంలు సెలెక్ట్ చేసి నేషనల్ వైపు పంపిస్తారు. నేషనల్ లో సెలెక్ట్ అయిన వాళ్ళందరినీ కూడా అన్ని రాష్ట్రాల్లో కలిపి అందరు ఇంటర్నేషనల్ పోటీలకు పంపించడం జరుగుతుంది. అక్కడ ఎవరైతే పార్టిసిపేట్ అవుతారో, ఎవరైతే విజేతలు అవుతారో వాళ్ళకు అక్కడ ఉండే ఫెడరేషన్, ఢిల్లీలో ఉండేవాడు, అమెరికాలో ఉండే ఫెడరేషన్ సర్టిఫికెట్ ఇవ్వడం జరుగుతుంది. మనము ఉద్యోగాల కోసమో లేకుంటే విద్య కోసమో చదువుల కోసమో ఈ పంపించినప్పుడు వెరిఫికేషన్ పంపడం జరుగుతుంది. అయ్యా ఫలానా రామగోపాల్ రెడ్డి అయినా కబడ్డీ పోటీలలో నేను ఇంటర్నేషనల్ విన్నర్ గా వచ్చిన టీంలో సభ్యులుగా నేను గెలిచాను, ఇతనికి కరెక్టా కాదా వెరిఫికేషన్ మీ రామగోపాల్ రెడ్డి ఆజ్ఞానా కదా అని చెప్పి ఆ ఫెడరేషన్ అధికారం పంపడం జరుగుతుంది. నేను నిజంగా పాల్గొని వాళ్ళే సర్టిఫికేట్ ఇచ్చింటే రామగోపాల్ రెడ్డి పాల్గొన్నాడు, నేనంటే పాల్గొని వివేకంగా అని చెప్పి రిజెక్ట్ చేస్తారు. అప్పుడు ఆటోమేటిక్ గా మనది రద్దు అవుతుంది, మనకు ఉద్యోగులు. ఇంకా కారణం ఎవరెవరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఇచ్చేదానికి స్పోర్ట్స్ కోటా పెట్టారని చెప్పి ఇంకా ఎంత పంచాలంటే ఎన్ని వెరిఫై చేసినప్పుడు 382 ఉద్యోగాలలో తెలుగుదేశం పార్టీ అధికారంలో లేదు. అంటే 1994 నుండి 2004, 2014 నుండి 2019, 2024 జూన్ నుంచి ఇంతవరకు ఈ ప్రభుత్వ యాప్లో ఇచ్చిన సర్టిఫికెట్లు అంటే ఆ టైంలో క్రీడాకారుల సర్టిఫికెట్లు 142. కాంగ్రెస్ పార్టీ అంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, దాని తర్వాత వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి రోషయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అప్పుడు క్రీడాకారులకు వచ్చిన సర్టిఫికెట్లు 105. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 2019, 2014 సమయంలో వచ్చిన సర్టిఫికెట్లు 135. జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా మీ ద్వారా అడుగుతున్నా, ఈ 135 సర్టిఫికెట్లు దొంగ సర్టిఫికెట్
మీ బండ రికార్డుకో లేకపోతే మీ రఫరాఫర్ నుంచి ఉద్యోగాలు ఇచ్చినారా? ఈ 135 మేము ఫేక్ కోర్టు మీద అని చెప్తే మేము అనుకున్నాం, మేము ఎంక్వైరీ చేద్దామని చెప్పాం. మీరు ఇచ్చిన 135 మంది క్రీడాకారులు ఫేక్ క్రీడాకారులు కాదు కదా. ఇంత అన్యాయంగా అంటే పంట కానీ మన మీద వేస్తే చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఆయన ప్రతిపక్షంలో ఉన్నాడు, ఆయన ఏమైనా మాట్లాడతారు. ఇంకా దారుణం ఏంటంటే గతంలో 29 క్రీడలు ఉండేవి, ఇప్పుడు 63 క్రీడలు పెంచినారని చెప్పి రకరకాల క్రీడలు దేశంలో ప్రపంచవ్యాప్తంగా వస్తూ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వమే 2020 సంవత్సరంలో దేశంలో ఉన్న 63 క్రీడలను నోటిఫై చేసి తర్వాత కూడా 2 క్రీడలను పెంచి అందులో క్రికెట్ తర్వాత క్రికెట్ కూడా చేర్చి 65 క్రీడల్లో పార్టిసిపేట్ అయ్యి ఉద్యమకార ప్రతిభ కనబడిన వారందరికీ కూడా విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఆ మేరకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా 65 క్రీడలను నోటిఫై చేసి ఇవ్వడం జరిగింది ఉద్యోగాలు. దీంట్లో ఏం చెప్తారు, నిన్నమన్నా మీరు చూసినారు పిచ్చిలో పిచ్చి ఆట ఆడినోళ్లకు ఉద్యోగాలు ఇచ్చినారని చెప్పి. పిచ్చి ఆట మన రాష్ట్రంలో ఎక్కడ ఆడరు. పిచ్చికి సంబంధించిన ఆట ఆంధ్రప్రదేశ్ లో ఏ ఒక్క ఫెడరేషన్ లేదు. పిచ్చికి సంబంధించి సర్టిఫికెట్లు తెచ్చుకుని ఎవరు కూడా ఈ రాష్ట్రంలో ఎవరు కూడా ఉద్యోగం ఇవ్వలే. ఇంత అన్యాయంగా మాట్లాడుతున్నారు. ఇంకా రేపు మాట్లాడతారు. సైకిల్ పోలో అని వాళ్ళకి ఇచ్చినారని చెప్పి తెలుగుదేశం పార్టీ సైకిల్ కాబట్టి సైకిల్ ఉద్యోగాలు ఇచ్చినారని చెప్పి అవకాశం కానీ రేపమన్నాడు చెప్తారు. రేపు సైకిల్ వాళ్ళకి గుర్తు కాబట్టి సైకిల్ పంచాలలో గెలిచిన వాళ్ళకు దాన్ని ఉద్యోగాలు ఇచ్చేశారు అని మాట్లాడతారు. అంటే ఎంత దారుణంగా మాట్లాడటప్పుడు చేస్తుంది. అంటే చదరంగం ఉంది. చదరంగం పూర్వకాలం ఎవరు రాజులు ఆడుతున్నారు. చదరంగం వాడి రాజులు రాజ్యాలు కురుపాండవులు యుద్ధం రామం వచ్చింది కదా. ఇప్పుడు చెస్ అనేది అంతర్జాతీయ ఆట కాదా? ప్రపంచంలో అత్యంత పెద్ద క్రీడ అది. కోట్లాది రూపాయలు ఖర్చు పెడతారు చదరంగం కోసం. అది దూర క్రీడ కదా అభివృద్ధిలో. మనం దూరం అనుకుంటే దూరం ఉండాలి, దూరం కావాలంటే మనం చూసే మనసుతో చూసే కళ్ళతో ఉంటుంది తప్ప ఏది బట్టి మాట్లాడడం. ఇంకా కారణం లోకేష్ గారి పాదయాత్ర వచ్చిన వాలంటీర్లందరికీ టీచర్ ఉద్యోగాలు ఇచ్చినారని ఇంకా ఎంత అన్యాయంగా మాట్లాడుతున్నారు. మీరు ఇచ్చినారు. కడప జిల్లాలో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర శరీర పాదయాత్ర చేసినప్పుడు 70 మంది ఆయన వెనకబడి ఉన్నారని చెప్పి 76 మంది పిల్లగాళ్లకు ఎలాంటి నోటిఫికేషన్ లేకుండా, ఎలాంటి క్వాలిఫికేషన్ లేకుండా, ఎలాంటి పరీక్ష లేకుండా 76 మందికి ఈ జిల్లాలో ఉద్యోగాలు ఇచ్చినారు. అప్పు చేసింది మీరు అన్ని మాట్లాడకుండా ఇవన్నీ కూడా మాట్లాడడం జరుగుతూ ఉంది. అలాగే స్పోర్ట్స్కు సంబంధించి అనేక రకాలైన అనుమానాలు జరుగుతూ ఉంది. ఇంకోటి ఏం చెప్తారు, 15 లక్షలు ఇస్తే ఉద్యోగాలు ఇచ్చినారు అని చెప్పి చెప్తారు. ఎప్పుడు ఏ ఎగ్జామ్ జరిగినా మనందరం కూడా తెలుసు అంటాం. ఫస్ట్ ఏం చేస్తాం, చదువురాలో ఏం చేస్తాం, ఫస్ట్ ఏమైనా ఛానల్ ఏమన్నా డబ్బించి ఏమన్నా వస్తుందని చెప్పి ఒక సెకండ్ ఉంటుంది, ఆలోచించే సెకండ్ పరిగెత్తారు ఎవరో దగ్గరికి. ఏమైనా ఎస్ఐ ఏమైనా ఉద్యోగం తీసి 50 లక్షలు ఇస్తాం, టీచర్ ఉద్యోగం 20 లక్షలు ఇస్తే ఏమైనా అవకాశం ఉందని ఎవరో దగ్గర పరిగెత్తారు. నాయకుల దగ్గర చెప్పాలి, ఈ భారతదేశంలో లెక్క వేయడం నీకు ఉద్యోగాలు ఇప్పించారని చెప్తాను. అయితే నీ డబ్బు పోతుందని చెప్తా. ఎవరెవరు పని పోవాలని చేస్తాం, సరే 10 మందితో తీసుకుంటే ఒక నెల దగ్గర 20 లక్షలు ఉంటారు కదా. కాబట్టి కొంతమంది ప్రోగ్రామ్ ఉంటుంది, దానికి సిస్టమ్ నడుస్తాడు ప్రపంచవ్యాప్తంగా. వాడేం చేసినాడు, అక్కడ రోషే అనేవాడు, రమేష్ అనేవాడు ఫోన్ చేసినాడు. నేను కోర్టు కోటలో ఏదో నోటిఫికేషన్ రాదు, ఎగ్జామ్ జరగాలి, ఏం జరగాలి. రోషే అనేవాడు గుంటూరు ఉన్నాడు, విజయనగరం అని ఫోన్ చేసినాడు. నేను 15 లక్షలు ఇస్తే నీకు కోర్టు కోటలో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి వాడంతా రికార్డ్ చేశాడు. ఏం మాట్లాడి మొత్తం అంతా సరైన వస్తానని గుంటూరు గురించి వాడు ఏం చెప్పినాడు, శాఖ ఆఫీస్కి వచ్చేసి ఇస్తున్నాను 15 లక్షలు డబ్బులు అడుగుతా అంటే వెనకబడి శాఖ అధికారులు వాళ్ళందరూ కేసు కట్టారు, తీసుకొచ్చినారు, కొట్టారు. సేమ్ ఇదే వ్యక్తి రోషే అనేవాడు సచివాలయ ఉద్యోగాలు భర్తీ చేసేటప్పుడు కానీ నాకు జగన్మోహన్ రెడ్డి చాలా రోజు, అవినాష్ రెడ్డి చాలా రోజు, నాకు కొత్త సంవత్సరాలు చాలా రోజు నేను ఉద్యోగాలు ఇప్పిస్తాను అప్పుడే డబ్బు రాబట్టాడు. ఈ నుండి విజయనగరం పోలీస్ స్టేషన్లో కేసు ఇంటికి అంటే వాడి హ్యాబిచువల్ క్రిమినల్, వాడి రాజకీయాలతో సంబంధంగా అమాయకులు చూసి ఎలా చేస్తాడు, పడితే వారి వరద దిగితే డబ్బులు, లేదంటే ఇవ్వరు
నిర్మాణం పట్టుకొని మాట్లాడతారు. ఎవరైనా సరే ఈ రాష్ట్రంలో డబ్బులు ఇచ్చినోడు ఎవరైనా చూపించమని చెప్పారు ఎవరన్నా అంటే అది చెప్పరు. డిఎస్సిలో 2006 డిఎస్సి మీద చాలా మంది పెద్దలు అనేది చెప్తారు. అంటే దాదాపు 20 సంవత్సరాల క్రితం కడపడి రాష్ట్రం అంతా బ్రహ్మాండంగా సక్రమంగా ఈ ఒక్క జిల్లాలోనే ఓఎంఆర్ సీట్లు ట్యాంపులు చేసి కోట్లాది రూపాయలు డబ్బు రావడం జరిగింది. కొంతమంది విలేకరులు అప్పుడైతే ఇంకా టెక్నాలజీ సెల్ ఫోన్ చిన్న సిస్టమ్ లేదు. విలేకరులు స్ట్రింగ్ ఆర్గనైజ్ చేసి ఆ రోజు జరిగిన మోసాన్ని రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి రక్త సంబంధీకులు చేసిన మోసాన్ని బయటపెట్టడం జరిగింది. ఆ రోజు పెట్టే 2006 సెప్టెంబర్లో ఎగ్జామ్ జరిగితే 2006 నవంబర్లో రిజల్ట్ వస్తే బయట ఉన్న తర్వాత పరీక్షలు రద్దు చేయడం జరిగింది. మళ్ళీ 2007 సంవత్సరం 2 రోజులు మళ్ళా రాష్ట్రం అంతా సక్రమంగా జరిగితే ఒక్క కడప జిల్లాలోనే రెండవసారి పరీక్ష నిర్వహించిన చరిత్ర మన మాజీ ముఖ్యమంత్రి గారి కుటుంబ చరిత్ర. ఆయన ఈ రోజు నేను వచ్చి అది చేస్తా, నేను వచ్చి రద్దు చేస్తా, నేను వచ్చి సిబిఐ దర్యాప్తు చేస్తా ఇవన్నీ మాట్లాడుతున్నారు. ఇంకా మీరు గుర్తున్న తర్వాత 2018లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చింది. ఆ ప్రక్రియ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినంత వరకు నచ్చింది. ఆ న్యాయంలో పరీక్ష జరిగింది. ఏం జరిగిందమ్మా? ఎంత అన్యాయంగా జరిగింది ఎగ్జామ్. ఎక్కడ పరీక్ష రాసినారు, ఎక్కడ పేపర్లు చూస్తున్నారు, ఎక్కడ అనౌన్స్ చేసినారు, ఎవరు చూస్తున్నారు, ఎన్ని కోట్ల రూపాయల డబ్బులు చేస్తున్నారే ఇది మాట్లాడు. పరీక్ష ఎవరు రాసినారు, పేపర్ ఐలాండ్ తీసుకున్నారు. విజయవాడ ఐలాండ్ హోటల్ ఉంటుంది. ఆ హోటల్ వాళ్ళ డ్రైవర్లను వాళ్ళ ఇంట్లో పనిచేయాలని తీసుకొని ఏదో తిట్టు పెట్టారా చెప్పారు. వాళ్ళని తిట్టులు పెట్టారు. వాళ్ళకి కావాల్సిన వరకు ఉద్యోగాలు తీసుకున్నారు. ఏమైంది? మళ్ళా తర్వాత చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఎత్తున పోరాటం, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ రీకరెక్షన్ చేసినారు. రీకరెక్షన్ చేస్తే అప్పుడు అంతవరకు ఫస్ట్ ఎవరైతే లిస్ట్ వచ్చిందో అదంతా క్యాన్సల్ అయింది. ఫస్ట్ మాకందరికి వచ్చినాయి దొంగలందరికీ. మనం ఆయన ఇంత కూడుకుంటానే బయట వచ్చిన తర్వాత మీ ఏంటంటే బాగా చదువుకున్న వాళ్ళందరికీ ఫస్ట్ లిస్టులోకి వచ్చినారు. వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చినాయి. అందరూ పేద బడుగు బలిగిన వర్గాలకు సంబంధించిన పిల్లలు కష్టపడి మీరైతే ఏ మాత్రం చదివినారు 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు రోజుకు 18 గంటలు 20 గంటలు వాళ్ళంతా చదువుకొని ఉద్యోగాలు సాధిస్తే ఈరోజు వాళ్ళ పరిస్థితి ఉద్యోగాలు ఉంటాయా లేవనే పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. కోర్టు ఏం డెసిషన్ తీసుకుంటా లేదు. వాళ్ళు ఉద్యోగాలు ఉంటాయని కాదు. మీరు పోయి నాన్ ఫార్మల్ పోస్టులలో మిమ్మల్ని వాళ్ళందరూ కూడా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. కోర్టు ఏం తీర్పిస్తారు? మళ్ళీ కొత్తగా ఎగ్జామ్ నిర్వహించమని చెప్తుందా, లేకపోతే ఈయన కొనసాగించమని చెప్తున్నది. వాళ్ళందరికీ కూడా ఒక $1000 పరిస్థితి కోర్టు నిర్ణయం పైన వాళ్ళ భవిష్యత్తు ఆధారపడింది. దీనికంతా ఎవరు కారణం? జగన్మోహన్ రెడ్డి గారు పారదర్శకంగా నిక్కచ్చిగా ఈ పరీక్షలను నిర్వహించుంటే ఈరోజు ఈ దృష్టికి వచ్చేది కాదు కదా. మళ్ళీ తర్వాత 2025 సంవత్సరంలో గ్రూప్ ఎగ్జామ్ మీరు కూడా చాలా మంది రాసినారు. ఏ ఒక్క చిన్న ఆరోపణ వచ్చిందే దాదాపు 900 మంది ఈ గ్రూప్ 2 ఉద్యోగాలు ఒక్క చిన్న ఆరోపణ లేకుండా అందరూ కూడా ఈరోజు ఉద్యోగాలు రావడం జరిగింది. ట్రైనింగ్ చేస్తున్నారు. ఆ రోజు కూడా పరీక్ష 4 రోజుల ముందరగా వాళ్ళందరూ కూడా రెచ్చగొట్టారు. హారిజాంటల్ రిజర్వేషన్ లోపాలు ఉన్నాయి. ఈ రిజర్వేషన్ అమలైతే అనేక మందికి నష్టం జరుగుతుంది, అనేక కులాలకు నష్టం జరుగుతుందని చెప్పి ఆ రోజు రెచ్చగొట్టడం జరిగింది. మేము కూడా భయపడడం నిజమేనేమని చెప్పి. కానీ ఏపీపీఎస్ అధికారులు స్పష్టంగా చెప్పారు, మేము ఇచ్చిన నోటిఫికేషన్ ఎక్కడ చిన్న పొరపాటు కావడం లేదు, 0 ఎర్రర్ ఉంది, ఏదైతే మేము ఛాలెంజ్ సిద్ధమవుతామని చెప్పి అధికారులతో స్పష్టంగా చెప్పినప్పుడు ప్రభుత్వం కూడా పరీక్షను నడవమని ముందుకు వచ్చే ఒక చిన్న ఆరోపణ లేదు. అది డిస్టర్బెన్స్ చేసేదానికి మాత్రం అంటే లక్షలాది మంది నిరుద్యోగ యువతతో ఆడుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. వీటన్నింటినీ కూడా మీరు గమనించాలా. ఈ కుట్రలో మనమంతా కూడా కలిసికట్టుగా ఛేదించాలని చెప్పి అందరూ కూడా సైన్యంగా విజ్ఞప్తి చేస్తున్నారు. అందరికీ కూడా విజ్ఞప్తి చేసేది ఒకటే, రకరకాల ప్రచారాలు చేస్తూ ఉంటారు. నిన్న 10 మందిలో 20 మందిలో పెట్టారు. ఇంకా 20 మంది తోలి చెప్పాలని మనకు 2 రోజులు పడుతుంది. ఎందుకంటే మనకు ఉద్యోగాలు రాలేదని. ఈ జిల్లాకు సంబంధించిన ఒక అబ్బాయి వెళ్ళాడు, జగదీష్ నాయక్ అని చెప్పి ఎస్టీ. రకరకాల జీవులని చెప్పాడు. వచ్చిన జీవులు చెప్పాడు అబ్బాయి జగన్ దగ్గర, నీకు రాలేదని మన గవర్నమెంట్ వచ్చి నీకు ఉద్యోగం ఇస్తాడు. జగన్మోహన్ రెడ్డి తాత ముత్తాతలు వచ్చినా కూడా అక్కడ ఉద్యోగం ఇప్పలేరు. జగన్మోహన్ ఈ దేశానికి ప్రధానమంత్రి అయినా కూడా ఆ జగదీష్ నాయక్ అనే పిల్లలకి ఉద్యోగం ఇప్పలేడు. ఆ రిజర్వేషన్ అబ్బాయి కూర్చోలేడు. ఒకటే వరుసగా 3 డిఎస్సీలు జరిగి 3 డిఎస్సీలలో
మహిళలకు దొరకకపోతే ఇంకొక సీటు జనరల్ చేయించిందని ఒకసారి ఉమెన్ ఫుల్ కాకపోతే అదే కోటలో అదే డిఎస్సిలో జనరల్ చేసేదాన్ని కాదనేది చట్టం ఉంది. అది చూపిరు, అది చూపి కూడా ఏదో ఒకటి చూపించినారు. అది ఉంది, ఇది ఉంది. దానికి సంబంధించిన జీవో, అతనికి అనుకూలమైన జీవో చూపించేసి అతనికి అనుకూలమైన జీవో ఏముంది, లేకపోతే రిజర్వేషన్ కేటగిరీకి సంబంధించిన పర్సన్ లేకపోతే దాన్ని నెక్స్ట్ కేటగిరీలో చెప్పుకుంటే కానీ ఎప్పుడుది వరుసగా 3 మార్కులుగా ఎవరు లేకపోతే దాన్ని నెక్స్ట్ వచ్చే కేటగిరీ అభ్యర్థికి ఇవ్వచ్చనే నిబంధన ఉంది. దాన్ని దాచిపెట్టి మన గవర్నమెంట్ ఇచ్చేద్దామంటే చెప్తాను, ఛాలెంజ్ చేస్తానా, జగన్మోహన్ రెడ్డి దేశానికి ప్రధానమంత్రినా మొత్తం ప్రపంచానికి అందరూ అధ్యక్షులైనా కూడా ఆ అబ్బాయిని వీడియో ఛాలెంజ్ చేస్తాను, ఇప్పుడు చూద్దాం. మేము అబ్బాయికి రాలేదు లేకపోతే మనకు వ్యక్తిగత ద్వేషం కాదు, కానీ అనవసరమైన వాళ్ళలో ఆశలను ఆకాంక్షలను రెచ్చగొట్టడం కరెక్ట్ కాదు. మీరు ఏదైనా సలహాలు ప్రభుత్వానికి ఇవ్వండి, ఇంతో పలానా తప్పిదాలు జరుగుతున్నాయి, దీన్ని మీరు ఒకసారి సరి చూడండి అని చెప్పి సాక్షాత్కారంగా ఇవ్వకుండా కేవలం రాజకీయ పరంగా రాజకీయాలు చేయాలా, ధర్నాలు చేస్తారు. నిజంగా అన్యాయం జరిగితే 16,000 మంది ఉద్యోగాలు వచ్చింది, ఇంకా 3 లక్షల మంది ఉన్నారు రావడం, కలిసి నాట 300 మంది వచ్చినారు ఎక్కడన్నా. మాకు ఉద్యోగాలు రాలేదు, మాకు అన్యాయం జరిగిందని చెప్పి ఎక్కడైనా కూడా ముగ్గురు నిరుద్యోగ ఉపాధ్యాయులు కూడా కలెక్టరేట్ దగ్గరలో ఇంకోసారి చేయలేదు. నిజంగా ఉంటే ఈ రోజు వచ్చింది ఇంటికి, ఏమయ్యా మాకు ఉద్యోగాలు రాకుండా మీరు రెండు ఉద్యోగాలు అమ్ముకొని మళ్ళీ మీరు ఏదో ఫోన్లు కొడతారు అనుకుని ఇంటికి వచ్చిండ్రు. హరిత ఓటర్ల కాడికి వచ్చి ధర్నాన్ని సర్కారు ఓటర్లు అడిగారు, అయ్యా నేను నిజాయితీగా పరీక్ష రాసిన, నాకు రాకుండా వీళ్ళందరినీ డబ్బులు ఇచ్చిన వాళ్ళు డబ్బులు తీసుకుని వీళ్ళందరికీ మీరు ఉద్యోగాలు అమ్ముకున్నారు, మీరు అన్యాయం అక్కడ చెప్పి మాట్లాడిండ్రు. ఎవరైనా జరిగింది, ఎక్కడన్నా జరిగిందమ్మా? ఇంత అన్యాయంగా విద్యా వ్యవస్థ మీద దాడి చేసే కార్యక్రమం జరుగుతుంది. దీనికి అందరికీ కారణం మన విద్యాశాఖ మంత్రి లోకేష్ గారిని టార్గెట్ చేయడం. రాజకీయంగా ఎదుర్కోవాలి లోకేష్ గారిని కానీ మన గౌరవ ముఖ్యమంత్రి గారిని కానీ రాజకీయంగా ఎదుర్కోవాలి. నీ పార్టీ నీది, మా పార్టీ మాది, నీ యొక్క రాజకీయ నువ్వు తెలుసు మేము తెలుసు అట్లా కాకుండా ఒక విద్యా వ్యవస్థ పైన ఒక అపనమ్మకం కుదిరే విధంగా ఎంతో కష్టపడి చదువుకొని ఈరోజు ఉపాధ్యాయ వృత్తిలో చేరి 7-8 నెలలు కాకముందే ఉద్యోగాలు రద్దు చేస్తా అని చెప్పి ఒక టెన్షన్ క్రియేట్ చేస్తే ఏ విధంగా మీరు మనశ్శాంతిగా ఉద్యోగాలు చేయగలరు? మీ దగ్గర వచ్చే పిల్లలకు ఏ విధంగా మీరు విద్య నేర్పే ప్రశాంతత మీకు ఉంటుంది? కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా సూటిగా చెప్తాను, స్పష్టంగా విజ్ఞప్తి చేస్తాను, చేతులెత్తి నువ్వు రాజకీయాలను విద్యా వ్యవస్థ పైన దుద్దబద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తాను. మంచి చేయి, నువ్వు చేయి. ఇప్పుడు 16,000 ఇచ్చినారు కదా, నాకు అవకాశం ఇవ్వండి, నేను 2 లక్షలు డిఎస్ ఉద్యోగాలు ఇస్తా, 40% పిఎస్ చెప్పు ఇవ్వద్దన్నారు. నేను మేమే కారణలే కదా, పోటీ పడు. అభివృద్ధి సంక్షేమంలో మీరు చేసినారు, నేను నాకు ఇంత చేస్తాను, ఇది చెప్తాను. ఇంకా ఒకవైపు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడము, మరోవైపు కొత్తగా 10,000 ఉద్యోగాలు నోటిఫికేషన్ అన్ని వస్తున్నాయి. వాళ్ళలో అభద్రతా భావాన్ని క్రియేట్ చేయడం, అంటే ఏదో పరీక్ష రాసి వచ్చేటప్పుడు మనం ఎందుకు చదువుకోవాలప్ప, ఏదో రాజకీయ నాయకులు లేకపోతే అధికార పార్టీ వాళ్ళు లేకపోతే డబ్బులుగా పోతున్నాయని అనుమానాన్ని వాళ్ళని క్రియేట్ చేసేదానికి ఆడుతున్న నాటకం తప్ప ఇంకొకటి కాదు. మీరందరూ కూడా ఏ ఒక్కరు కూడా ఆందోళన చెందాల్సిన పల్లె. జరుగుతున్న విషయాలను, జరుగుతున్న సంఘటనలు మీరంతా కూడా సున్నిత దృష్టితో పరిశీలించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాను. ఇంకా అనేక రకాలైన కుట్రలకు తెరలేస్తారు. మీ దృష్టికి ఏ కుట్ర వచ్చినా, ఏ సంఘటన మీకు తెలిసినా కూడా సమీపంలో మీ దగ్గర అధికారులు కానీ, లేకపోతే మీ సంఘ నాయకులు కానీ, లేకపోతే ప్రభుత్వంలో ప్రజాప్రతినిధుల దృష్టి కానీ తీసుకోండి. ఇంకా రెచ్చగొడతారు, ఇంకా భయంకరంగా రెచ్చగొడతారు. మిమ్మల్ని తీసేస్తాం ఉద్యోగాలు చెప్తారు. జగన్మోహన్ రెడ్డి అండగా రాకపోతే 16,000 మంది ఉద్యోగాలు మేము తీసేస్తామని రేపమని చెప్తారు. వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తామని చెప్తారు, మిమ్మల్ని తీసేస్తామని రెచ్చగొడతారు. వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తామని రాసే తీసేస్తామని మనకు భయము. కాబట్టి 2 రకాలుగా 2 వర్గాలు కూడా బెదిరించి భయపెట్టి ప్రలోభ పెట్టాలనే కుట్రలకు కుతంత్రాలకు మనమంతా కూడా జాగ్రత్తతో ఉండాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఆఖరిగా జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ పార్టీ వాళ్ళని పూర్తిగా ఆ ప్రశ్నలు అడుగుతాను. ఉద్యోగం కోసం ఎవరికి డబ్బులు ఇచ్చారో ఒక నెల చూపిండి, మేము ఇచ్చినామన్నా చూపిండి, మేము తీసుకున్నామన్నా పలానా తీసుకున్నాడో చూపిండి. ఏదైనా ఛాలెంజ్ చేస్తా ఉన్నా. ఫేక్ సర్టిఫికెట్స్ పెట్టి ఉద్యోగాలు ఒక్క
ఫేక్ సర్టిఫికేట్ చూపిండి ఎక్కడంటే స్పోర్ట్స్ కోటా కానీ ఫిజికల్లీ ఛాలెంజ్ పర్సన్ కానీ లేకపోతే నేను దొంగ కుల ధృవీకరణ పత్రాలు ఏమైనా తీసుకొని వచ్చామా ఉద్యోగాలు పొందినారా ఒక్కరు చూపిమంటే ఇంతవరకు కూడా చెప్తాను. ఇంకా 2006 ఇది నేను ఒక వారం నుంచి మాట్లాడుతున్నా. 2006 కడప జిల్లాలో మీరు రక్త సంబంధికులు మోసం చేసినారో లేదా ఉపాధ్యాయ లోకాలు అన్నింటితో కూడా సమాధానం చెప్పరా, చేసినామని చెప్పరా, మాకు సంబంధం లేదని చెప్పరా అంటే ఎవరి ద్వారా మౌనం అంగీకారమే కదా. 2006 సంవత్సరంలో కడప జిల్లాలో జరిగిన ఉపాధ్యాయుల నియామక కార్యక్రమంలో మీరు కోట్లాది రూపాయలు సంపాదించి ఉపాధ్యాయ లోకాన్ని మోసం చేసినారా లేదా ఈ సమాధానం చెప్పాలని చెప్పి కడప జిల్లా వైఎస్ఆర్సీపీ నాయకులు స్పష్టంగా డిమాండ్ చేస్తాను. 2018 సంవత్సరంలో జరిగిన ప్రక్రియ ప్రారంభంగా గ్రూప్ 1 పరీక్షలలో మీరు అవినీతికి అవకతలు పడిన విషయం వాస్తవం కాదు. జగన్మోహన్ రెడ్డి పూర్తిగా చెప్పాలి. ఇంతమంది ఇంటి చెప్తారు కదా, నిన్న పోయిన అభ్యర్థులను అడిగినారా ఏం సార్ మంది 2006 మంది అంటే జరిగింది గ్రూప్ 1 ఏంటి సార్, మన కోర్టు పోయితే మన దగ్గర ఏముంది దీనికి సమాచారం, వాళ్ళ తరఫున మనం పోరాడతామో లేదని చెప్పి. ఇంకా దారుణం మన ఈ కడప జిల్లాలో ఈ పక్కన ఉండాలి జిల్లా పరిషత్లో కార్మిక నియామకాలు చేసినారు. కార్మిక నియామకాలు ఎప్పుడు చేస్తారు? మన కుటుంబంలో మన తల్లిలో మన తండ్రిలో ఎవరున్నా ప్రభుత్వ ఉద్యోగం చేస్తా పదవీ విరమణ కంటే ముందు చనిపోతే ఆ కుటుంబంలో ఆధారం కోసం వారి అర్హురాలతో వాళ్ళ భార్యకు కానీ కూతురు కానీ కొడుకులకు కానీ ఎవరికి ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది. 15 మందికి ఉద్యోగాలు ఇచ్చారు లాస్ట్ 5 సంవత్సరాలు. వాళ్ళ ఎవరు సరిపోలే, ఎవరు ఈ 15 మంది ఎవరు సరిపోలే. ఒక్కొక్కరితో 10 లక్షల రూపాయలు లెక్క తీసుకొని ఎవరు కుటుంబాలు చదువుకోవాలి వాళ్ళే చనిపోయినట్టు వాళ్ళే ఇంత పలానాడు అని వాళ్ళ నాయన చనిపోయినాడు, వాళ్ళ అమ్మ చనిపోయింది, వీళ్ళే ఫైల్ క్రియేట్ చేసి వీళ్ళే రన్ చేసి కడప జిల్లా ఆఫీసులోనే 10 రోజులు ఫైల్ రన్ చేసి 15 మంది ఉద్యోగం ఇచ్చారు ఒక్కొక్కరు. ఇది వాస్తవమా కానీ జిల్లా వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్పాలి, మీకు సమాధానం లేదో చెప్పాలి. ఈ 6% మీరు సమాధానం చెప్తే మీరు మాకు తప్పని మీకు తెలిస్తే మీరు ఏ శిక్ష ఇచ్చినా కోర్టు సర్టిఫికేట్ రమ్మన్నా పచ్చేల సర్టిఫికేట్ వచ్చేసి క్షమాపణ చెప్పేదానికి సిద్ధంగా ఉన్నాం. ఇట్లా కాకుండా పేదల మీద యుద్ధం చేస్తాం, లేకపోతే కనుక క్రీడలు ఐకాన్ పెట్టాలని మోడీ చెప్పినట్టు చంద్రబాబు చెప్పాడు కాదు, గడ్డలతో బాగా జరిగేవాళ్ళు పడవలతో బాగా జరిగేవాళ్ళు లేకపోతే కనుక ఆయన ఆడుతుంటాడు సాయంత్రం 5 అయితే పబ్జీ ఆడేవాళ్ళు పెట్టాలంటే మా దగ్గర ఈ ప్రభుత్వం దగ్గర అవకాశం లేదు. అంటే గడ్డలతో నరిగేదానికో లేకపోతే పబ్జీ ఆడేదానికో పోటీలు పెట్టాలంటే వాళ్ళు క్రీడా సర్టిఫికేట్ ఈ ప్రభుత్వం ఇచ్చేదానికి లేదు. మీరు ఎప్పుడన్నా భవిష్యత్తులో ఈ రాష్ట్రానికి కర్మ పెట్టి ఎప్పుడన్నా మీరు ముఖ్యమంత్రిగా పెట్టుకోండి అని చెప్పి సైన్యంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన సోదర సోదరులందరికీ కూడా మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ ఈ ప్రభుత్వం ప్రభుత్వం మీకు ఎల్లప్పుడూ అండగా ఉంటుంది. మీకు ఏ సమస్య ఎదురైనా కూడా అధికారుల దృష్టికి లేకపోతే ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకోనండి. నేను కూడా మీకు నిరంతరం అందుబాటులో ఖచ్చితంగా మీ అందరికీ అందరం కూడా కలిసికట్టుగా దుర్మార్గులు చేసే పోరాటాలు అన్నింటినీ కూడా అడ్డుకొని మీ భావి ఉద్యోగ జీవితం అంతా కూడా సజావుగా సుఖమైనగా జరిగే విధంగా అందరూ కూడా కలిసికట్టుగా పోరాటం ఏ సమస్య వచ్చినా కూడా మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని సవినయంగా విజ్ఞప్తి చేస్తూ దూర ప్రాంతాల నుంచి ఇక్కడ చేసిన మీకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు.